రామ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన వెజ్ షేర్వా, దానికి మంచి కాంబినేషన్ అయిన పరోటా తయారు చేసుకోబోతున్నాను. మరి మీకు వెజ్ షేర్వా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: 10 మీడియం సైజ్ టమాటాలు ఎర్రటివి చూసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, పుదీనా 1 కప్పు, చీల్చిన పచ్చిమిర్చి 4, కొత్తిమీర కొంచెం, గసగసాలు 2 స్పూన్స్ పౌడర్ చేసి పెట్టుకోవాలి, లవంగాలు 8, దాల్చిన చెక్క కొంచెం, ఉప్పు తగినంత, కారం 3 స్పూన్స్, పసుపు చిటికెడు, పుట్నాల పప్పు పౌడర్ 2 స్పూన్స్, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, నూనె తగినంత. ఇక తయారీ విధానం మొదలు పెడదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలో తగినంత నూనె తీసుకోవాలి. నూనె వేడెక్కాక చెక్క, లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత పుదీనా వేసి వేయించుకోవాలి. పుదీనా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు పసుపు, తగినంత ఉప్పు, 3 స్పూన్స్ కారం, పౌడర్ చేసి పెట్టుకున్న గసగసాలు, పుట్నాల పప్పు పౌడర్, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్, టమాటా ప్యూరీ యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ప్రెషర్ కుక్కర్ చల్లారాక మూత తీసి కొత్తిమీర చల్లుకోవాలి. వెజ్ షేర్వా మరీ చిక్కగా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే టేస్టీగా ఉంటుంది. అంతే, నాకెంతో ఇష్టమైన స్పైసీ వెజ్ షేర్వా రెడీ. దీన్ని పరోటాతో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండోయ్, ఇది ఇడ్లీతో, దోశతో, ఫ్రైడ్ రైస్తో కూడా మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. మరి వెజ్ షేర్వా ఎలా తయారు చేయాలో చూసేశారు కదా. నా నెక్స్ట్ వీడియోలో పరోటా ఎలా తయారు చేయాలో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.